TSM6 న్యూస్కి స్వాగతం. పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్. జీహెచ్ఎంసీ నిధులు 3,33,00,000 రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతి, గూడెం మధుసూదన్ రెడ్డి, బండ్లగూడ టౌన్ ప్రెసిడెంట్ భరత్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పృథ్వీరాజ్, ఈఈ సురేష్, ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పొద్దున సిఎస్ఆర్ ఫండ్ ఏపీఆర్ కాలనీలో 65 లక్షలతోటి వాటర్ సంప్ నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే మైనారిటీలకు సంబంధించిన చిన్న మజీద్కు ఇన్కమ్ సోర్సెస్ కోసం ఒక బిల్డింగ్ 30 లక్షలతోటి ఆడ మన ముదిరాజ్ బస్సులో దానికి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మొత్తము గౌతమ్ నగరు, శాంతి నగరు, చైతన్య నగరు, మన చిన్న మజీదు, మన ఇవన్నీ కాంపౌండ్ వాల్స్, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇవన్నీ మొత్తము 4,28,00,000 రూపాయలతోటి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే మౌలిక వసతులు పబ్లిక్ అవసరాల కింద, పబ్లిక్ అవసరాల కోరిక మేరకు ఏమేమి అవసరాలు ఉన్నాయని ఆలోచన చేస్తూ ప్రజలతో సేకరించి, స్థానిక నాయకులతో సేకరించి వారికి మౌలిక వసతులు సమకూర్చడంలో ప్లాన్ చేసుకొని, ప్రణాళికలు సిద్ధం చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కరెంటు కానీ, డ్రైనేజీలు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంకా ఏ వర్కులు ఉన్నా కానీ తప్పకుండా ప్రజల అవసరాల మేరకే ఆలోచన చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.